మార్గము పేటు మనకు ముందు వేడుకుని ప్రార్థన. నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిదిరి. నేను ఎన్ని మార్లు మిమ్మ ఎడబాసిపోతుని, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మేము ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనస్తాపంగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మును వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. నా మీద గల మీకు గల ప్రేమ కొరకు చావబడని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందను ఆశించున్నాను స్వామి. ఆమేన్. సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాకుల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది
తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు బంతులాడినారు బాధలను పెట్టినారు బంతులాడినారు బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు
పలుకలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో. దీనులారా నా పోచేరి కోల్వారండి, పాపాందోష నీడెనో. జపము. ఆ రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడిన ద్రోహి యోధాముద్దు వలన శత్రువులకు చూపింపబడెను. అనాసు, కైపాసు, పిలాతు, హేరోదు అని వాళ్ళ ముందర అవమానముగా అప్పగింపబడెను. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడెను, కొరడాలతో కొట్టబడెను, బొమ్ము ఓయబడెను. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములను తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈటిచ్చి పొడచి తిరుగుబోటను చిత్తగించితిరి. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుడు వారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవారిని తీసుకుని పోయిన స్థలమునకు నన్నును తీసుకుని పోండి. ఆమేన్. పరిశుద్ధ పాపుగారి కొరకై పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము లోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా ఇంద అప్పుడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. అమ్మో శోధనయందు ప్రవేశమును కీళ్ళ నుండి రక్షించండి. ఆమేన్. దేవుని వర ప్రసాదముల చేత నిమ్మడి తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమపడిన వారు మీరే, నీ గర్భఫలముకు చేసి ఆశ్రమపడిన వారునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. వందనం, తల్లి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రూపతలంచగా మేయుహించగా నాగలమాగగు స్తుతించగా నిన్ను కీర్తించగా దేవా, మీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే సహాయకులు చేయడానికి, దేవుడితో గడపడానికి దేవుడు మనకు తన కృపను వచ్చారు. దాన్ని చూపించడానికి ఆనందపరచాలయ్యా.
ఇబ్బందులతో చేదుగా మారిన నా జీవితాన్ని మధురంగా మార్చిన దేవా నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. నేను ప్రేమించబోతున్నా కానీ నేను నీ సొంతకు రాకపోయినా కానీ ప్రభు నన్ను ప్రేమించావు దేవా, నీ వందనాలు. నీ రక్తానికి నుంచి నన్ను రక్షించావు ప్రభువా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు ప్రభువా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేతరాజు నీరను ప్రేమించి, నా ప్రేమ చేతరాజు నీరను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించారు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించారు. యేసయ్యా 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 గమ్యమే లేక ఏ దారికి వెళ్ళాలో తెలియక నాకు సమాధానం ఎక్కడుంటుందని ఎదుగుతూ లేని స్థితిలో ఉన్న నాకు గమ్యాన్ని చూపించావు దేవా, నీకు వందనాలు. నేనైతే ఉన్నాను, నేను దేనికి కూడా భయపడాల్సిన లేదు. నీకే పంపిస్తానని ఆదాలగత్తలు పంపిన దేవా, నీకు వందనాలు. నా శక్తి చేత కాదు ప్రభా, నీ ఆత్మ ద్వారానే ప్రభలు వాగ్దానం నెరవేర్చావు. వాసులు నాకు దయచేసే ప్రభా. నీకు మహిమ గంట ప్రభావం పొందుతాయి.
మాటలకు చెవియొగ్గుము, నా ఆర్తనాదమును వినుము. నా ప్రభువు నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టు మరను ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. అందరూ ఒకసారి చేతులు జోడించండి, కళ్ళు వంచి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజ బలి ద్వారా దేవుడు మనందరినీ దీవించి తన యొక్క అనుగ్రహాలతో నింపబోతూ ఉండగా ఆయనను స్వీకరించేటటువంటి యోగ్యతను మనందరం కూడా కలిగి జీవించడానికి మనం చేసినటువంటి పాపాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి దేవుని యొక్క మన్నింపు కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను చేతను, వాకు చేతను, ప్రేమ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్నికైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బతిమాలుకొంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురు కాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికే లేదు, నీ తోడ్పాటు లేనిచో మేమేమీ సాధింపలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణను మాకు దయచేసి మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికెట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండిపోయి మరుభూమిలో ఏమీ ఎరుగని ఆ చోటి పరలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డిన ఎదుగుచు నీటి చెంతకు వేళ్లు జొచ్చునిచ్చు చెట్టు వంటి వాడు. అతడు బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండెను. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదుర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు. ప్రభుడైన నేను మనసు పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభువాకు. మనసారా యేసుని మాటలు ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము.
లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనము నుంచి 31వ వచనం వరకు. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనము నుంచి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూసెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచున్నా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచున్నా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడట్లయినా నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా. మృతుల్లో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరల పలికెను. అందులో అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టివారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. దయచేసి అర్పణ తెచ్చేవాళ్ళు మరి మొదలు తీసుకునండి. అర్పణ తీసుకొచ్చే వారికి అది ఉండమ్మా.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల ఆకుతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించి బలి అర్పణములు విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరించి మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతులతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గానములు చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లికి మరియమాతతోను ప్రీతపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికివ్వండి. మా ఇంత వారిని నిర్వహించినట్లు మా మీద వహించండి. మమ్ము శోధయందు ప్రవేశపడిక కీడు నుండి రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. దయచేసి గమనించండి, మరి కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. మరి తక్కిన వారు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థించాలని నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి విధంగా మరి మధ్యలో దారివ్వండి. సప్రసాదానికి వచ్చేటువంటి వాళ్ళు మధ్యలో మరి వరుస క్రమంలో రండి. పక్కనంటే ఎవరు రావద్దు, మధ్య నుంచి వరుస క్రమంలో రండి. కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. మరి తక్కిన వారు మీ స్థలాల్లో కూర్చొని మరి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రసాద
నమస్కరించుదాం. దివ్య సప్రసాద రూపములో మనలోనికి వెంచేసి ఉన్నటువంటి ఆ ప్రభువుని ఈ తపో కాలములో మన యొక్క తప్పిదాల కొరకై పశ్చాత్తాపపడుతూ ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం, ఆ ప్రభు యొక్క దీవెన మనందరి కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా కుమ్మరించాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఘనంగా జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు దీవించాలని పునీత్ ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన ద్వారా మనందరం కూడా భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవాలయ సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమైనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరిపోవాలననియు నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుతున్నాము. ఆమె. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మనకి కావలసిన అన్నము మాకు నీటికోండి, మా యొక్క దాపబడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుని వారి ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకు స్తోత్రము కలుగును గాక. ప్రార్థించుదము. లేచి నిలబడండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించితివి. అవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు ఔషధముగా ఉపకరింపచేయమని అర్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోకరించండి అందరూ.
ప్రాణము నీవే నా ప్రాణము నీవే సంసారమందు సదాకాలమందు నివసించు యేసుక్రీస్తు నిరంతర ప్రేమ నాకెల్లడా కురిపించుటే నీ ఆలయం. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు సదాకాలము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును కాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు సదాకాలము మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, 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 praise the Lord. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుదాం. Praise the Lord, 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 pra
చేతులు జోడించి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరొకసారి తన యొక్క అనుగ్రహాలను ఈరోజు మనందరికీ కూడా దివ్య సంస్కారాల రూపంలో ప్రసాదిస్తూ ఉన్నాడు. దివ్య సంస్కారాలు మన జీవితంలో ఎంత అవసరమో మనందరం కూడా విన్నాం. ఆ దివ్య సంస్కారాలలో మనందరం కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం. దివ్య సంస్కారాలు మన జీవితానికి మోక్షానికి మార్గం చూపేటటువంటి విధంగా అవి మనందరం కూడా సరైనటువంటి విధంగా స్వీకరించేటటువంటి గొప్పనైనటువంటి అదృష్టాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించినందులకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధన సమయాన్ని దేవుడు సమృద్ధిగా మనందరితో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో దేవునితో మమేకమై మన యొక్క అవసరాలను
మనలో ఉన్నటువంటి కోరికలను, ఆశలను, ఆశయాలను ఆ ప్రభువు ముందు పెట్టి మనందరం కూడా నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య ప్రసాద ప్రభు ఈ సమయంలో మనందరి మధ్యలో మనందరి యొక్క హృదయాలలో వేంచేసి ఉన్నారు. ప్రభువుని అడుగుతూ, ప్రార్థిస్తూ, ప్రభుని యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా హేరాళంగా కుమ్మరించబడాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఈ సంఘాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని, ఇంకా విశ్వాసుల సంఘం పటిష్టం కావాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ దివ్య పూజ బలికి, బహిరంగ సులువు మార్గానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మరొకసారి ఆ దివ్య సప్రసాద ప్రభు తన యొక్క ఆశీస్సులతో నింపాలని ప్రార్థన చేద్దాం. మన ఉపదేశుల అమ్మగారులను ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ ప్రార్థన చేద్దాం. ఈ కార్యము గొప్పగా జరగడానికి, మహిమకరంగా జరగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మోకరించి చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. శ్రీరామును వంశుడి విజయముదా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాయ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి.
ఒకసారి లేచి నిలబడండి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి.